నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం తీవ్ర ప్రభావం అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ముఖ్యంగా ఏ జిల్లాలో అతి భారీ వర్షాలు, తేలికపాటి వర్షాలు, మోస్తారుగా వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో తేలికపాటి వర్షం కొనసాగుతోంది చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మనం చూస్తున్నాము గత 2-3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో ముఖ్యంగా తీవ్ర వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక వరద నీరు కూడా రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే రాగల 2-3 రోజుల్లో కూడా వర్ష ప్రభావం ఎట్లా ఉంది, ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రజలు అంటే ముఖ్యంగా రైతులు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక పంట పొలాలకు సంబంధించి కూడా తేలికపాటి వర్షాలు ఉన్నటువంటి కారణంగా కొంతవరకు చూసి మీరు పంటలు వేసుకుంటే బాగుంటుంది. అధిక మోతాదులో కూడా వర్షపాతం రావట్లేదు కాబట్టి, వర్షపాతం నమోదవ్వట్లేదు కాబట్టి మీరు తేలికపాటి వర్షాలు కొన్ని జిల్లాల్లో పడుతున్నాయి. భారీ వర్షపాతంకి సంబంధించి కొన్ని జిల్లాల్లో ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం మనం స్క్రీన్ లో చూస్తున్నాం కదా మ్యాప్. డిప్రెషన్ రెయిన్ వార్నింగ్ అనేది అయితే ఈ రోజు మనకి కనిపిస్తా ఉంది. జూలై 29 నాడు ఎక్స్ట్రీమ్ రెయిన్స్ కూడా ఏ జిల్లాల్లో ఉన్నాయి, మనము అంటే భారీ వర్షాలు ఏ జిల్లాలో నమోదవుతున్నాయి ఒక్కసారి మనం చూద్దాం. ఉత్తర తెలంగాణలో చూసుకుంటే గనక ఆదిలాబాద్, కొమరమీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డిలో మనకు ఆల్రెడీ అలర్ట్ జారీ చేశారు. ఇక ఇక్కడ చూసుకుంటే కనుక 200 నుంచి దాదాపు 400 మిల్లీమీటర్ల మేర వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ జిల్లాలో మనం ఇప్పుడు చూసుకున్నటువంటి జిల్లాలో భారీ వర్షపాతం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు జూలై 29 ఈ రోజు, అదేవిధంగా రేపటికల్లా కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం ఈ జిల్లాలో చూసుకుంటే ఏదే రెడ్ అలర్ట్ కనిపిస్తుందో మోడరేట్ హెవీ రెయిన్స్ అన్నట్టు, ఈ మోడరేట్ లో హెవీ రెయిన్స్ ఇక్కడ కూడా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం ఈ జిల్లాల్లో కూడా ఇప్పుడు మనం చూసినటువంటి జిల్లాలో కూడా ఏదైతే రెడ్ అలర్ట్ కనిపిస్తుందో ఇక్కడ కూడా మోడరేట్ హెవీ రెయిన్స్ అనేది కూడా మనకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక లైట్ మోడరేట్ రెయిన్స్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, జనగాం, ఖమ్మం, సూర్యాపేట, అట్లనే నారాయణపేట్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్ బ్లూ కలర్ ఎక్కడైతే మనకు కనిపిస్తుందో లైట్ మోడరేట్ రెయిన్స్ అనేది కూడా ఇక్కడ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మనకి లైట్ రెయిన్స్ అన్నట్టు నగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో లైట్ మోడరేట్ రెయిన్స్ అనేది అయితే అంటే తేలికపాటి వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక మరి అక్కడక్కడ కురిసేటువంటి తేలికపాటి వర్షాలతో పాటు డ్రై ఎక్కడైతే కొనసాగుతుందో అది ఒక వనపర్తిలోనే మనకు కనిపిస్తోంది. మిగతా అంతా కూడా మనకి ముఖ్యంగా అన్ని జిల్లాలు కూడా కవర్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడక్కడ ఒక తేలికపాటి వర్షాలతో పాటు భారీ వర్ష సూచన కనిపిస్తోంది. అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనకి ఈ రెడ్ అలర్ట్ లో. అదేవిధంగా పింక్ అలర్ట్ ఏదైతే ఉందో ఈ జిల్లాల్లో కూడా మనకి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి పింక్ అలర్ట్ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్స్ ఏదైతే చూస్తున్నామో 200 నుంచి 400 మిల్లీమీటర్ల మోస్తారు వర్షపాతం నమోదయ్యేటువంటి సూచన అయితే కనిపిస్తున్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. సో ఈ రోజు నుంచి రాగల 2 రోజుల వరకు కూడా ప్రజలు ముఖ్యంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి పరిస్థితి. అవసరం ఉంటే తప్ప బయటకి రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికప్పటి సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రజలకి ముఖ్యంగా అదే సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏ జిల్లాలో భారీ వర్షాలు, తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి అన్నది ఇప్పటికప్పుడు మనకి అప్డేట్స్ ఇస్తానే ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా మీరు కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అయితే రాగల 2-3 రోజుల్లో కూడా భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది కొన్ని జిల్లాలో. మనకి తేలికపాటి వర్షాలు అంటే అక్కడక్కడ నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తిలో మాత్రమే, ఈ 3 జిల్లాల్లో మాత్రమే మనకి తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.